హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ నందిని సురేష్. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి నేను పెయింటింగ్తో అయితే దివాళీ వస్తుంది కదా అని చెప్పేసి పెయింటింగ్తో ముగ్గది వేసాను. దారబంధాలు అవి నీట్గా చేసుకున్నానండి. వైట్ సిమెంట్ అవి చిన్న చిన్న పెచ్చులు అవి ఊడిపోతే వైట్ సిమెంట్ అది వేసేసుకొని ఆరబెట్టేసుకున్నాను. ఆ తర్వాత మరుసటి రోజు అయితే నేను చిన్న చిన్న పెయింట్ డబ్బాలు తెచ్చుకున్నాను. వైట్, ఎల్లో, రెడ్ కలర్లు. దారబంధం అది నీట్గా తుడిచేసి గడపకి కలర్ అయితే వేస్తున్నానండి, ఎల్లో కలరు. దీనికైతే మంచిగా ముగ్గులు పెట్టుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి గడప దగ్గర ముగ్గు వేస్తున్నానండి. ఈ గడప దగ్గర ముగ్గు పెట్టడం నాకు చాలా ఇష్టం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ మేము ఇంట్లోకి వచ్చి 2 months అయిపోతుంది. కానీ ఈ 2 months నుంచి అనుకోవడమే కానీ వేయలేకపోయాను. ఇప్పుడైతే ఇంకా ఖచ్చితంగా వేయాల్సిందే, దీపావళి వస్తుందని చెప్పేసి. దీపావళికి ముగ్గులు దీపాలే కదండి అందం, అందుకని చెప్పేసి ఖచ్చితంగా వేయాలన్నట్టు వేసేసాను. పిల్లల్ని అయితే స్కూల్కి దేబెట్టేశాను. స్కూల్కి దేబెట్టినాక నేనైతే ఇది ముందు రోజుది, తర్వాత రోజేమో స్కూల్కి దేబెట్టేసేసాను. ముందు రోజు అయితే నైట్ వాళ్ళకి తినిపించేసి కాసేపు వాళ్ళు ఆడుకుంటున్నారు టీవీ చూసుకుంటూ. ఈలోపు నేనైతే ఎల్లో కలర్ అయితే వేస్తున్నానండి గడపకి. ఎల్లో కలర్ అంతా నీట్గా వేసేసుకొని అది కొంచెం ఆరినాకైతే ముగ్గు అయితే వేసుకుంటాను. గడపకి ముగ్గు ఉంటే ఆ ఫీలే వేరండి అసలు. మనకి ఇంట్లో ఎంట్రన్స్ గడపే కాబట్టి ఆ ఎంట్రన్స్ నుంచి వచ్చేటప్పుడు ముగ్గది మంచిగా వేసుకుంటే చాలా బాగుంటుంది. దట్టు నాకు డైలీ మార్నింగ్ లేచి పిల్లలతో ముగ్గది పెట్టడానికి అవ్వదు కాబట్టి ఇలా పెయింటింగ్తో మంచిగా ముగ్గు పెట్టేసుకుందామని అయితే స్టార్ట్ చేశానండి. ఇది 2 days అయితే కష్టపడి వేసాను నేను. ఈ 2 days కష్టపడి వేసినందుకు నాకైతే మంచి అవుట్పుట్ అయితే వచ్చిందండి. లాస్ట్లో మీరే చూస్తారు కదా. కాకపోతే చిన్న చిన్న క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి కానీ చాలా అయితే బాగా వచ్చింది. మీరు అడ్జస్ట్ అవుతారు అనుకుంటున్నాను. దారబంధానికి చిన్న చిన్న ముగ్గులు పెట్టేది మాత్రం క్లిప్ మిస్ అయ్యింది, మిగతా అంతా బాగుంది. అదర్వైజ్ మీరు చూడండి, మీకు నచ్చితే కనుక ఈ విధంగా అయితే ట్రై చేయొచ్చు. నేను ఈజీగా ఓల్డ్ స్టైల్లో అయితే ఈ దారబంధానికి ముగ్గు పెట్టుకున్నానండి. మాకు ఆంధ్ర స్టైల్లో దారబంధం అంటారు, నాకేమో దారబంధం అని వచ్చేస్తుంది. గడప ఈ విధంగా రూపాయి కాయిన్లు, చిన్న కాయిన్లు అయితే తీసుకొని మనకి కాటన్ కవర్స్ ఇస్తారు కదండి, ఇప్పుడు ప్లాస్టిక్ కవర్స్ కాకుండా ఈ కాటన్ కవర్స్లో చక్కగా రూపాయి కాయిన్లు వేసి గట్టిగా అయితే చుట్టేసుకొని కట్టుకోవాలి. ఈ విధంగా అయితే నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెడ్, వైట్ పెయింటింగ్స్ తీసుకోవాలి. ఎల్లో కలర్ అయితే ఇప్పుడప్పుడే ఆరేటట్టు అయితే లేదండి, ఇంకా ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పేసి దాని మీద పెట్టేశాను. అయినా సరే బాగానే ఉంది, బాగానే వచ్చింది. బట్ ఫస్ట్ టైం కదా, తెలియక చిన్న చిన్నది కారిపోవడం అదే అయ్యింది. బట్ వైట్ కలరే కారింది కాబట్టి దానికి మనం మళ్ళీ ఎల్లో కలర్ది పెయింట్ వేసేయచ్చు. ఈ విధంగా అయితే ఒక కాయిన్తో వైట్ కలర్ అయితే పెట్టేసుకుంటున్నానండి. తర్వాత ఏమో ఇంకొక కాయిన్తో రెడ్ కలర్ డాట్స్ సేమ్ అలాగే పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ క్లిప్ మిస్ అయిందని చెప్పాను కదండి, ఆ క్లిప్పు ఏంటంటే ఈ గీతలు గీసుకున్నాను కదా, అవైతే ఇయర్ బర్డ్స్ ఉంటాయి కదండి, ఇయర్ బర్డ్తో అయితే గీతలు గీసుకున్నాను. అలాగే ఇంకొక ఇయర్ బర్డ్స్ తీసుకొని ఆ రెడ్ కలర్ దాంతో రెడ్ కలర్ పెయింటింగ్తో చిన్న చిన్న ముగ్గులు అయితే వేసేసుకున్నాను. ఫస్ట్ వైట్ కలర్ పెయింటింగ్తో చిన్న చిన్న చుక్కలు పెట్టాను, దాని మీద ఈ రెడ్ కలర్ పెయింట్తో ముగ్గులు పెట్టేసుకొని తరువాత వైట్ కలర్ డాట్స్ మళ్ళీ కొంచెం థిక్గా పెట్టాను. ఇది మరుసటి రోజు మార్నింగ్ అండి. మరుసటి రోజు మార్నింగ్ మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక ఇక్కడ ఊడుస్తారు మాకు అపార్ట్మెంట్లో. వాళ్ళు ఊడ్చుకొని వెళ్ళిపోయారు, ఊడ్చేసి తడిబట్ట పెట్టేసి వెళ్ళిపోయారు. అది ఆరిపోయిన తర్వాత మళ్ళీ నేను ముగ్గులు అయితే స్టార్ట్ చేశాను. ఈలోపు అయితే ఇంట్లో పని అంతా చేసుకున్నాను. చేసేసుకొని ప్రశాంతంగా మన మనసుకు నచ్చిన పని చేస్తే అంత హ్యాపీగా ఉంటుంది, అంత ప్రశాంతంగా అయితే నేను ఒక్కరిదాన్నే చక్కగా మా వారు వెళ్ళిపోయినాక ముగ్గులు పెట్టుకోవడానికి
బయటకు వచ్చి ముగ్గులు పెట్టుకుంటున్నానండి. చక్కగా ఎంజాయ్ చేస్తాను. ఇలా అయితే ఈరోజైతే ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నాను. నాకైతే చాలా చాలా ఇష్టం. నేను కలలు కంటున్నాను దీపావళికి దీపాలు పెట్టినప్పుడు ఎంత అందంగా ఉంటుందో అని చెప్పేసి. ఈ విధంగా నాకు డాట్స్ పెట్టి ఇలాగా గీతలు గీసే మెలికల ముగ్గులు మాత్రమే వచ్చండి. డిజైన్స్ అవి నాకేమీ పెద్దగా రావు. మెలికల ముగ్గులు అయితే ఎన్ని చుక్కలు పెట్టి అలా కలిపేమన్నా సరే మెలికల ముగ్గులన్నీ కలిపేస్తాను. అదేంటో చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. బాగా నాయనమ్మ దగ్గర వాళ్ళ దగ్గర బాగా నేర్చుకునేదాన్ని. ఎప్పుడు వాళ్ళనే చూస్తూ ఉండేదాన్ని కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కువ నేర్చుకునేదాన్ని. దట్టు స్కూల్ నుంచి వచ్చే దారిలో ఎక్కడ ఏ మెలికల ముగ్గు కనిపించినా సరే ఇంటికి వచ్చే వెంటనే ప్రాక్టీస్ చేసేసేదాన్ని. ఏంటో మెలికల ముగ్గుకి నాకు ఉన్న అనుబంధం ఏంటో తెలియదు కానీ మెలికల ముగ్గులు అంటే చాలా చాలా ఇష్టం. ఈ విధంగా డిజైన్స్ మాత్రం మరి అసలు గీయడమే రాదు నాకు. చూసి అయితే వేస్తానేమో కానీ డిజైన్స్ అసలు రానే రావు. ఈ ద్వారబంధాలకి కూడా సేమ్ అవే మెలికల ముగ్గులు వేసేసాను. తర్వాత ఇక్కడ ముందు ప్లేస్లో కూడా సేమ్ అదే మెలికల ముగ్గులు. ఈ విధంగా అయితే మెలికల ముగ్గులతో ఇంటి గడప దగ్గర మొత్తం నింపేశానండి. నేను ఇంత సింపుల్గా పెట్టేస్తున్నాను కదా. ఇది ఇంకొక బ్రష్ ఉంది కదండి, చిన్న బ్రష్. ఆ బ్రష్తో అయితే ఈ మెలికలు తిప్పడానికి కొంచెం ఈజీగా ఉంది. పెద్ద బ్రష్తో ఏమో ఎల్లో కలర్ పెయింటింగ్ వేయడం ఒక్కటే అవుతుందండి. మళ్ళీ అది టిన్నర్లో పెట్టేసి టిన్నర్ పోసి కాసేపు వదిలేస్తే క్లీన్ అయిపోతాయి ఈ బ్రష్లు. వీటికి ఏం పెద్ద ఇబ్బంది పడవసరం లేదు. ఒకవేళ మన చేతికి అంటుకున్నా కానీ టిన్నర్ పెట్టి క్లీన్ చేసేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇదిగోండి మొత్తం అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది కదా. దీనికి ఇంకొంచెం మెరుగులు దిద్దేదైతే ఉందండి, అది కూడా చూసేయండి. ఇలాగే పూజ గది దగ్గర కూడా మంచిగా వేసుకుందామని చెప్పేసి అనుకున్నానండి. కానీ టైల్స్ అవి ఏమైనా పాడైపోతాయి, రెంటెడ్ హౌస్ కదా అని చెప్పేసి ఇంకా బయట గుమ్మం దగ్గర అయితే ఎవరు ఏమనేది ఉండదు. అందరూ చక్కగా వేసుకుంటారు పెయింటింగ్స్తో పెట్టించుకుంటారు. బయట నుంచి వేరే వాళ్ళని పిలిచి పెట్టించుకుంటారు. ద్వారబంధానికి అలాగే ముందున పెట్టుకోవచ్చు చక్కగా. ఇంట్లో ఏంటంటే వైట్ టైల్స్, ఆ వైట్ టైల్స్ ఏమైనా పాడవుతాయి అని చెప్పేసి ఇంట్లో పూజ గది దగ్గర అయితే ఏం పెట్టలేదండి. మేబీ ఏమైనా పెట్టుకున్నా కానీ ఒకవేళ చిన్నగా పెట్టుకోవడం అలా ఏదైనా చేస్తాను, లేదా స్టిక్కర్ అంటించడమో ఏదో ఒకటి చేస్తాను. ఇలా చూస్తుంటే నాకే ముద్దొచ్చేస్తుందండి ముగ్గు, అంత అయితే బాగుంది. నా ద్వారబంధం అలాగే గడప ముందున ప్లేసు అంత నీట్గా అయిపోయింది. అక్కడైతే ఒక గుడ్డి మట్టి పిడత కూడా పెట్టాను దేవుడికి వాటర్ పెట్టడానికి, గడపకి వాటర్ పెట్టడానికి అని చెప్పేసి లక్ష్మీదేవికి. దానికి కూడా సేమ్ పెయింటింగ్ వేసేసి సేమ్ చుక్కలు పెట్టి గీతలు గీసేసాను. చాలా అంటే చాలా బాగుంది. అది కూడా మొత్తం అంతా మ్యాచింగ్ అయిపోయింది అన్నమాట. ఆ పిడత కూడా ఈ విధంగా అయితే ముగ్గులన్నీ పెట్టేసుకున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.